నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరియు ద్రోణి ఎఫెక్ట్ వల్ల అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ వ్యాప్తంగా రాబోయే కొన్ని గంటల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి మరియు రంగారెడ్డి జిల్లాలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక రాజధాని హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో బలమైన గాలులతో కూడిన జల్లులు పడవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాదు జూన్ 18 నుండి 20 వరకు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీ ద్రోణి ప్రభావం బలంగా ఉంది. దీని కారణంగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు మరియు గొర్రెల కాపర్లు చెట్ల కింద ఆశ్రయించవద్దని, సురక్షితమైన భవనాల్లో ఉండాలని అధికారులు సూచించారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేవారు రోడ్ల జారే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలుగా వాహనాలు నడిపించాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.